ఆరంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు పరమపూజ్య గురుదేవులు కుత్తాళ పీఠాధిపతులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఓం నమో వెంకటేశాయ, శ్రీమాత్రే నమః. ఇది మాట్లాడుకునే సమయం కాదు, పాటలు పాడాల్సినటువంటి సమయం. నాట్యంతో నాట్య మయూరుల్లాగా చిన్న పిల్లలు ఆడుకోవాల్సినటువంటి సమయం. చాలా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా గత 2 ఏళ్లుగా నేను వస్తూ ఉన్నాను వే ఫౌండేషన్ భారతీయ ఉత్సవానికి. అందులో 13వ వార్షికోత్సవం సందర్భంగా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమములు. ఇందాక వెంకటేశ్వర కళ్యాణం చూస్తున్నప్పుడు అందరికీ అనిపించిందే నాకు అనిపించింది. తిరుమలలో వెంకటేశ్వరుడి కళ్యాణం చూడటానికి చాలామంది వెళ్తూ ఉంటారు. అక్కడ ఎంత వైభవంగా జరుగుతుందో, స్వామికి ఎంత సంతృప్తినిస్తుందో, ఇక్కడ కూడా అంతే సంతృప్తిని కలిగించింది కదా ఈ కార్యక్రమం అనే భావన కలిగింది. అట్లనే యోగిత చేసినటువంటి నాట్యం. ఒక చిన్న సంఘటన కథ గుర్తుకొచ్చింది. ఒక చక్కటి పూల తోట ఉన్నది. పూల తోట అనగానే అందులో రకరకాలైనటువంటి పువ్వులు ఉంటాయి. ఒకరోజు పువ్వులన్నీ మాట్లాడుకుంటున్నాయిట. మల్లెపువ్వు అన్నదిట, నేను ఎంత మంచి సువాసన ఇస్తానో అందుకని నేనంటే అందరికీ ఇష్టం అన్నదిట. అలాగే సన్ఫ్లవర్ ప్రొద్దుతిడుగు పువ్వు అన్నదిట, నేను సూర్యుడు కనిపిస్తే ఎదురెళ్ళగలను, ఎంత ఎత్తైనా ఎదగలను, మీ అందరికంటే పెద్దదాన్ని, నేనే చాలా గొప్పదాన్ని అన్నదిట. గులాబీ పువ్వు అన్నదిట, అందరూ ఏ పూలనైనా ఎలా తీసుకుంటారో కానీ గులాబీ పువ్వు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టము అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ చిట్ట చివరన ఒక చిన్న పువ్వు ఉన్నది, గడ్డి పువ్వు, అది బాధపడుతూ ఉన్నదిట. బాధపడుతూ ఉంటే తోటమాలి వచ్చి అడిగాట, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు పుష్పమా అనంటే, వాళ్ళందరికీ అనేకమైనటువంటి మంచి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి, నాకేమీ లేవు కదా అనంటే అన్నట్ట. వాటికి ప్రత్యేక లక్షణాలు మాత్రమే కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క సీజన్లో మాత్రమే పరిమితం అవుతుంది. కానీ నువ్వు ఎప్పుడైనా సరే పూస్తావు, వాళ్ళకున్నటువంటి సంరక్షణ లేకపోయినా పూస్తావు. నీ ప్రత్యేకత నీదే. ఇక్కడ అందరూ కలిస్తేనే ఈ ఉద్యానవనం, ఈ పూలతోట అయినది. ఒక్క గులాబీ పూలతోటో, ఒక్క మల్లె పూలతోటో, ఒక్క పొద్దుటిరుగుడు పూలతోటే కాదు. అయితే అందరూ సమానమే. మీరందరూ కలిస్తేనే ఈ మంచి ఉద్యానవనం, ఇక్కడ నుండి అన్ని పుష్పాలు దేవాలయానికి వెళ్తున్నాయి అని చెప్పాట. అటువంటి పుష్పాల్లాగా మీరందరూ కనిపిస్తుంటే, అటువంటి ఉద్యానవనంలాగా ఈ వే ఫౌండేషన్ నాకు కనిపిస్తూ ఉన్నది. తోటమాలి నీళ్లు పోస్తేనే ఆ చెట్లు మొక్కలు ఎదుగుతాయి, పుష్పాలు పూస్తాయి, చేరవలసిన గమ్యస్థానానికి చేరుతాయి. అలాగే ఇక్కడ వే ఫౌండేషన్ ఎక్కడెక్కడ నుండో ఉన్నటువంటి పుష్పములన్నిటినీ తీసుకొచ్చి చక్కగా ఒక మాలగా కూర్చి స్వామి పాదపద్మాల దగ్గరికి చేర్చడం మాత్రమే కాక, దేశ విదేశాల్లో మన భారతీయ విద్యార్థుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి మన భారతీయ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నది. ఇటువంటి ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం. ఇంకా కార్యక్రమములు ఉన్నాయి. నాకు ఇక్కడి నుంచి వచ్చిన ప్రతిసారి కూడా వెళ్ళాలని అనిపించదు. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు, ఎంత బాగా చేస్తున్నారు పిల్లలు చూడాలనిపిస్తుంది. కానీ సమయాభావం వల్ల బయలుదేరవలసి వస్తున్నది. అందరికీ శుభం. స్వస్తి.